भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम। అణిచివేయాలి అణిచివేయాలి ఉగ్రవాదము खबरदार मतोन्मादुलारा, खबरदार 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 मतोन्मादुलारा, खबरदार 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 मतोन्मादुलारा, खबरदार खबरदार अमर अमर ఉగ్రదాడిలో ముఖ్యంగా అమరవీరులకు, ఉగ్రదాడిలో ముఖ్యంగా అమరవీరులకు, ఉగ్రదాడిలో ముఖ్యంగా అమరవీరులకు అణిచివేయాలి అణిచివేయాలి ఉగ్రవాద మోకలను, అణిచివేయాలి 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 ఉగ్రవాద మోకలను, అణిచివేయాలి అణిచివేయాలి ఉగ్రవాద మోకలను। క్రమంలో భాగస్వామ్యం చేయడం, ఎప్పుడు వారి వ్యక్తిగత సమస్యలకి తప్ప ఏ రోజు కెమెరా ముందుకు రానటువంటి జర్నలిస్టు సోదరులు ఈరోజు కెమెరా ముందుకు వచ్చి వారి ఆవేదనని వెళ్ళగక్కుతున్నారు అంటే ఇది దేశం మొత్తం కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి ఘటన అని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఇప్పటికే నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వారినే కాదు, వారికి సహకరించిన వారిని, ఈ కుట్రల భాగస్వాములైనటువంటి వారిని ఈ భూమండలం మీద ఎక్కడున్నా సరే వెతికి వెతికి వేటాడి వెంటాడి మట్టు పెడతామని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది. అఖిల పక్షాలు భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా దానికి ఏకగ్రీవంగా మద్దతు తెలపడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న నెల్లూరు కావలి పర్యటనలో నెల్లూరు జిల్లాకు చెందినటువంటి మధుసూదన్ రావు గారు అంత్యక్రియల్లో పాల్గొని కూడా వారు సూటిగా ఒకటే తెలియజేయడం జరిగింది. ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా సరే దాన్ని క్షమించకూడదు, అలసత్వం వహించకూడదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు చనిపోయారు. ఒకటి మధుసూదన్ రావు గారు అయితే విశాఖపట్నం చెందిన చంద్రమౌళి గారు, వారిని కూడా పవన్ కళ్యాణ్ గారు నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు దేశం మొత్తం ఒక్క తాటిపైకి వచ్చి మన రాజకీయాలు కులాలు మతాలు పక్కన పెట్టి దేశ సమగ్రతని చాటాల్సిన సమయం ఇది. భారతదేశ ప్రభుత్వానికి నైతికంగా మద్దతునిచ్చి వారు తీసుకున్నటువంటి ఏ నిర్ణయం మేరకైనా మనం నిలబడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ కొవ్వొత్తుల ర్యాలీలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేసినటువంటి జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చనిపోయినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, వారి ఆత్మకి శాంతి చేకూరాలని, మళ్ళీ వాళ్ళ జన్మలో ఈ భారత భూమిపైన పుట్టాలని, ఈ దేశంలో ఉగ్రవాదం లేనటువంటి దేశాన్ని చూడాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈరోజు యావత్ భారతదేశాన్ని కలిచివేసేటువంటి ఒక అమానుషమైనటువంటి అవమాననీయ ఘటన జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాన్ ప్రాంతంలో ఏదైతే భారతదేశపు స్విట్జర్లాండ్గా పిలువబడేటువంటి పర్యాటక ప్రాంతమైనటువంటి పెహల్గాన్లో ఈరోజు ఆర్మీ దుస్తులు ధరించి పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా నిన్న మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యుడు కావలికి వచ్చి ఆ మధుసూదన్ రావు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబానికి మేమున్నాము, మేము మీకు అండగా ఉంటాము, మా కుటుంబంలో మా కుటుంబ సభ్యుడైనటువంటి మధుసూదన్ రావు గారికి అంత్యక్రియలకు ఆయన పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మా నాదల మనోహర్ గారు కూడా భుజం ఇవ్వడం జరిగింది. ఆయన అంత్యక్రియల వరకు నాదల మనోహర్ గారు కూడా వెళ్ళడం జరిగింది. మేము జనసేన పార్టీ తరఫున ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాము. జై హింద్ జై జై. ఈరోజు మేము ఈ ఉగ్రవాద చర్యల్లో ఎవరైతే హతమారారో వారికి ఈ మీడియా మిత్రులు అందరి తరఫున, అదేవిధంగా ప్రతి ఒక్క పార్టీ నాయకులు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈరోజు క్యాండిల్స్తో మేము నిరసన తెలిపాము. చాలా హృదయ విదారకరమైన విషయం ఏదైనా ఉందంటే 28 మందిని, ఎందుకంటే పాకిస్తాన్ లాంటి దేశం నుంచి వచ్చి ఇవాళ ఉగ్రవాదులు మన దేశంలో దాదాపు 27 మందిని అతి దారుణంగా కిరాతకంగా కాల్చి చంపడం అనేది నిజంగా దురదృష్టకరం. ఖచ్చితంగా వారి కుటుంబాలందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. వారికి ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తున్నాం. ఇవాళ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నెల్లూరు నగరంలోని విఆర్సీ కూడలిలో కూడా ఒక కార్యక్రమం అయితే నిర్వహించాం. ప్రతి ఒక్కరికి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమం చేపట్టాం. ఇందులో వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యం చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అయితే దేశ ప్రధాని నరేంద్ర మోడీ
ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా సమైక్యతతో ఆయన వెంటే ఉండాలి. ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ కూడా నడుం బిగించాలని చెప్పి జర్నలిస్టుల తరఫున కోరుకుంటున్నాం. ఏదేమైనప్పటికీ ఎవరైతే ఈ కాల్పుల్లో మృతి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారో వారందరికీ కూడా కన్నీటి నివాళులను అయితే జాబ్ తరఫున అందిస్తాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ జర్నలిస్టు జాబ్ ఆధ్వర్యంలో ఈరోజు భారతదేశం సంబంధించినటువంటి 27 మంది పౌరులు ఉగ్రవాద దాడుల్లో మరణించినటువంటి వారి కుటుంబాలకి అశ్రు నివాళులు అర్పిస్తూ కన్నీటి వీడ్కోలు సందర్భంగా ఈరోజు నెల్లూరు బిఆర్సీ సెంటర్ వద్ద వాళ్ళకి కొవ్వొత్తుల నిరసన తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరం కూడా బాధాకరమైనటువంటి విషయం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది విహారయాత్రలో భాగంగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి పహల్గామ్ గ్రామానికి వెళ్ళినటువంటి ఆ సిటీ ఏదైతే అక్కడ ఉన్నటువంటి పహల్గామ్ గ్రామానికి వెళ్ళినటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు అత్యంత కిరాతకంగా విచక్షణ రహితంగా ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మతోన్మాద చర్యలను కూడా మేము ఖండిస్తూ ఈరోజు భారతదేశంలోనే నెల్లూరులో బారా సాహెబ్ దర్గా అంటే కుల మతాలకు అతీతంగా మత సామ్రాజ్యులు భారతదేశంలో ఏదో మతోన్మాదకు సంబంధించినటువంటి చర్యలకు పాల్పడాలనుకుంటున్నారేమో. ఖబర్దార్ పాకిస్తాన్ ఉగ్రవాదులారా, ఇలాంటి చర్యలకు మీరు పాల్పడడం అసహ్యం. ఈరోజు మా భారతదేశ ఆర్మీ యొక్క దుస్తులతో మీరు లోపలకు చొరబడి ఈరోజు మా భారతీయులను 27 మందికి పైగా కూడా మీరు ఊచకోత కోసినట్టు ఏది తీసుకున్నా కూడా ఈరోజు దేశం ఇదొక సర్జికల్ స్ట్రైక్ గా కూడా పరిగణలోకి తీసుకొని పాకిస్తాన్ చేసినటువంటి ఈ యొక్క ఉగ్రవాద చర్యను కూడా పరిష్కారం చేసే దిశగా కూడా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవ చూపించాలని చెప్పి ప్రతి భారతీయుడిగా ఈరోజు జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ తరఫున మా రాష్ట్ర అధ్యక్షులు రవితేజ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం. భారతీయులకు ఈరోజు మీరు చేసినటువంటి ఈ ఖచ్చితంగా కూడా మీరు చవి చూస్తారని చెప్పి పాకిస్తాన్ ఉగ్రవాదులకు మరోసారి ఖబర్దార్ అంటూ కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాం. Yeah.